పొదలకూరు మండలంలోని విలవూరు గ్రామంలో రైసు మిల్లులో ఎన్నికల అక్రమ మద్యం భారీ స్థాయిలో డంప్ చేసి ఉన్నారు. ఎఫ్ఎస్టీ మెంబర్స్ ఎన్వి సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, వీడియోగ్రాఫర్ భారత్కి సమాచారం రావడంతో ఆ రైస్ మిల్లులో తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో 54 కేసుల మద్యం క్వార్టర్ బాటిళ్లు 2649 లభ్యమయ్యాయి. వీటి విలువ 4,05,000గా అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చిర్రా రాజగోపాల్ రెడ్డి రైస్ మిల్లులో అటక మీద ఈ మద్యాన్ని దాచిపెట్టారు. అధికార పార్టీ నాయకులు ఎన్నికలకు ఈ మద్యాన్ని పంచేందుకు ప్రణాళిక వేశారు. ఎఫ్ఎస్టీ మెంబర్స్ కు సమాచారం అందడంతో ఈ మద్యం గుట్టు బట్టబయలైంది. ఈ తనిఖీలో పొదలకూరు సీఐ రాంబాబు, ఎస్ఐ రామకృష్ణ, సబ్ ఎస్ఐ వెంకట్రావు పాల్గొన్నారు. ఈరోజు పొదలకూరు మండలంలో ఎఫ్ఎస్టీ టీం వాహనము తనిఖీ చేస్తుండగా ఉన్నతాధికారుల నుంచి విరూరు రైస్ మిల్ కాలం దగ్గర మద్యం సీసాలు డంప్ ఉన్నదని సమాచారం వలన మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీంతో వచ్చి సదరు రైస్ మిల్ తనిఖీ చేయగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము. లోపల మొత్తము తనిఖీ చేయగా 2,649 బాటిల్స్ చిక్కినాయి. వాటి విలువ సుమారు 4 లక్షలు అవుతుంది. ఈ లోపల శబ్దాధికారులు వాళ్ళు లోకల్ పోలీస్ వచ్చి కూడా తనిఖీ సదరు మద్యం సీసాలను సభ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్